ఆయన జరిగితే ఆటోమేటిక్ ఉద్యోగాలు వస్తాయి. అది మీ చేతుల్లో ఉంది. మే 13న మీ ఓటు శక్తి ఏంటో మీరు నిరూపించారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వరకు అన్ని గవర్నమెంట్స్ వచ్చాయి కానీ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఇప్పటి వరకు ఏ డెవలప్మెంట్ అనేది జరగలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా జరుగుతాయా? ఏం చేయాలి చెప్పమ్మా, ఏం చేయాలి చెప్పండి. అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివిన ఏ ఒక్కరికైనా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది గ్యారంటీ చేస్తున్నారు. అది పాలిటెక్నిక్ చదివి ఆపేస్తే మాత్రం పాలిటెక్నిక్ వాళ్ళకి ఏ హామీలు అనేవి ఇవ్వట్లేదు. ఒకవేళ డిప్లొమా చదివి ఆపేస్తే 10,000 to 20,000 పర్ మంత్తో ఆగిపోవాల్సి వస్తుంది. వాళ్ళకి మీరేమన్నా చెప్పదలుచుకున్నారు? అమ్మా, గతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టావు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్కిల్ అప్గ్రేడేషన్ చేసాం చెల్లమ్మ. దాదాపు 2,80,000 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. దాంట్లో సుమారుగా 1,20,000 మందికి ఉద్యోగాలు ఉపాధి వస్తాం జరిగింది. ఆ స్కిల్ డెవలప్మెంట్ పైన దొంగ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో రాజమండ్రి జైల్లో బంధించారు చెల్లమ్మ. ముందులా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్లు అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అన్నారు. దాని కూడా ఆధారాలు ఏం లేవు. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఆనాడు సెంటర్స్ ఏర్పాటు చేసాం, మానిటర్ చేసాం, స్కిల్ అప్గ్రేడేషన్ చేసాం. దానికి ఇంకా మెరుగైన కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలి, మెరుగైన ప్రాజెక్ట్ ఇంకా తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ మేము నిధులు కేటాయిస్తాం. మీకు ఆదాయం పెంచే మార్గం చూపించే బాధ్యత మేము తీసుకుంటాం చెల్లం. థ్యాంక్ యూ.